పాలిటిక్స్ లో రిటైర్మెంట్ లేదని అంటారు కదండి, కానీ ఆయన మాత్రం తొందరలోనే పాలిటిక్స్ కు చివరి గంట కొట్టేయాలని అనుకుంటున్నారంట. అదేమైనా స్కూల్ అమ్మాయి పాలిటిక్స్ స్కూల్ టైపులో గంట కొడతారా? నేను మళ్ళా స్కూల్లో జాయిన్ చేయాలి అబ్బాయి. మనం ఒక విషయం చెప్పామంటే దానికి చాలా అర్థాలు ఉంటాయన్నమాట. పొలిటికల్ గా లాస్ట్ గంట కొట్టడానికి ముందు వారసుడిని లైన్ లో పెట్టాలని ప్లాన్ వేసుకుంటున్నారంట. ఇంతకీ ఆ లాస్ట్ గంట కొట్టేదెవరు? ఎందుకు అప్పుడే కొట్టేద్దామని ప్లాన్ వేస్తున్నారు? సర్లే గాని ఇంతకీ ఆ పొలిటికల్ లీడర్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటది కదండి. చూసండి మరి ఇంకా. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులో ఉంటూ మంత్రి పదవులు కూడా పట్టేసుకునే గంటా శ్రీనివాసరావు గురించి ఇప్పుడు పాలిటిక్స్లో ఓ టాక్ నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా గురించి రాజకీయాలంటే తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన విశాఖ జిల్లాలో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన లీడరు, ఓటమి ఎరగని నాయకుడు. ఓసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. 7 ఏళ్ల పాటు మంత్రిగా పదవులు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ జోరుని తట్టుకుని కూడా గెలిచారు గంటా శ్రీనివాసరావు. ఆ సమయంలో ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగానే సాగింది. కారణాలు ఏవైనా కూడా టీడీపీని వీడలేదు. మళ్లీ 2024లోనూ గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఈసారి మాత్రం ఆయనకి మంత్రి పదవి దక్కలేదు. సీనియర్లకు కాకుండా తర్వాతి తరం వారికి ఛాన్స్ ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించడంతో గంటా లాంటి సీనియర్ మంత్రులకి ఛాన్స్ రాలేదు. విస్తరణలో అయినా అవకాశం దక్కుతుందా అంటే సానా లెక్కల ప్రకారం అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత గంటా శ్రీనివాసరావు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే తన రాజకీయ వారసుడిగా కొడుకును ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా కుమారుణ్ణి రంగంలోకి తీసుకొని రావాలని చూస్తున్నారు. గతంలో కంటే ఈసారి గంటా పుట్టినరోజు వేడుకలు చాలా భారీగా చేశారు. ఆయన పొలిటికల్ జర్నీ, లైఫ్ మీద స్పెషల్ సంచికలు కూడా ప్రింట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులో మాటల్ని బయటపెట్టారు. తన వారసుడు ఎదుగుతున్నాడంటూ ఇండైరెక్ట్గా పొలిటికల్ రిటైర్మెంట్ మీద కూడా కొన్ని కామెంటింగ్లు చేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలన్నది ప్లాన్ చేసుకున్నానని చెప్పారు. బీచ్ ఒడ్డున టీ తాగుతూ, న్యూస్ పేపర్ చదువుతూ హాయిగా ప్రశాంతంగా తన జీవితాన్ని గడపాలని ఉందంటూ తన కోరికని బయటపెట్టారు గంటా. 2029 ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఈలోపు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి తన కుమారుని ఎమ్మెల్యేగా చూసుకొని రిటైర్మెంట్ ఇచ్చేస్తానని అంటున్నారు.